మే 4, 2026 తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు. 60 ఏళ్లుగా కోటలు కట్టుకున్న ద్రవిడ దిగ్గజాల కోటలు బద్దలైన రోజు. తెరపై తన నటనతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో విజేతగా నిలిచాడు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు విజయం సాధించి రాష్ట్రంలోని అతిపెద్ద శక్తిగా అవతరించింది. అయితే ఈ విజయోత్సాహం మధ్యలో ఒక వ్యక్తిగత వివాదం ఆయన్ని వెంటాడుతోంది. అసలు విజయ్ మరో ఎంజీఆర్ ఎలా అయ్యాడు? ఆయన వ్యక్తిగత జీవితంలో రేగిన ఆ తుఫాన్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళ రాజకీయం అంటేనే సినీ గ్లామర్. అప్పుడు ఎంజి రామచంద్రన్, ఈరోజు విజయ్. ఎంజీఆర్ 1977లో అన్నా డిఎంకే స్థాపించి ఏ విధంగా ప్రపంచం సృష్టించారో సరిగ్గా 50 ఏళ్ల తర్వాత విజయ్ అదే సీన్ రిపీట్ చేశాడనలో అతిశయోక్తి లేదు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు చేయలేనిది విజయ్ ఎలా సాధించాడు? సమాధానం ఒక్కటే, క్షేత్రస్థాయి వ్యూహం. ఎన్నికల డేటా చూస్తే 35% ఓట్ షేర్తో విజయ్ అందరినీ షాక్కి గురి చేశాడు. అందరూ షాక్ అయ్యారు కూడా. ముఖ్యంగా డిఎంకే కంచుకోటల్లో సెంగోల్ పార్టీ, స్టాలిన్ లాంటి ఉద్దండులకే చెక్ పెట్టాడు. రాజకీయాల్లో విజయ్ గెలిచాడు,